అయ్యే పడితే పని రా బారు బారు కట్టు పెడతా బారా అమ్మా వస్తుంది అది చేయి మొత్తం బారు పెట్టేసారు అది బయటికి రావచ్చు కదా సార్ 3 రోజులు రావచ్చు పడిపోయే పిల్లలు దీన్ని మనం నామ ప్రకారం దాని ఉపయోగం లేదు వేసినందువల్ల ఒక్క లేరు అయితే మనం ఇప్పుడు ఏంటంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ బ్రిడ్జిలు కొట్టుకుపోయినా సప్తాలు కొట్టుకుపోయినా ఎవడు పడుచుకున్న నాదుడు లేడు. ఈ సంవత్సరం మేము కాలువలు తర్వాత ఈ డ్రైనేజీలు కొన్ని బాగు చేయడం వల్ల కొంత సాఫీగా బయటికి వాటర్ వెళ్ళిపోయింది. అయినా కూడా శాశ్వతమైన పరిష్కారం కాదది. ఇప్పుడు ఈ బ్రిడ్జెస్ కానీ ఈ పుష్పాడు దగ్గర బ్రిడ్జి కానీ లేకపోతే తిమిర్తిపాడు ఆదిపూడి మధ్య ఉన్న బ్రిడ్జి కానీ దుద్దుగూరు దగ్గర కూడా పెద్ద సమస్య ఉంది. ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మాణం జరగాలి. సుమారుగా 15 నుంచి 20 ప్రాంతాల్లో హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మాణం జరగాలి. గతంలో ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చేసి ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ వరదల సందర్భంగా మేము అడిగిన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేయాలని కోరామో వాటి యొక్క ఇంపార్టెన్స్ మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసి ఆ పనులన్నీ కూడా వేగవంతమయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బాపట్ల మన ప్రాంతాలంతా కూడా వాగులు వంకలన్నీ కూడా పారి రైతులు ఇప్పుడు చూసాం మనం పొగాకు దాదాపు పంట పండి సంవత్సరం పైన అయింది. మొత్తం కూడా తడిచిపోయింది. మొత్తం అవి కూడా కొనుగోలు తొందరగా వేగవంతం చేయాలని చెప్పి మేము అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాము. అదేవిధంగా దాదాపు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రియల్ టైంలో కూర్చొని అక్కడ కూర్చొని మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో తిరగమని చెప్పేసి ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా జరిగిపోయింది. వ్యవసాయం సంబంధించి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వేసిన పొలాలన్నీ కూడా నీట ముందు చేతికి వచ్చిన పంట దెబ్బతింది. రైతులు పొగాకు పెట్టుకుంటే చాలా పెద్ద నష్టం జరిగింది. కొన్ని చోట్ల వాగులు అవన్నీ కొన్ని సంవత్సరాల కిందట చేసిన వాగులు అన్నీ పూడికబడి మొత్తం వాగులన్నీ పొంగి విపరీతంగా వచ్చినాయి. పల్నాడు పై నుంచి చుట్టుపక్కల అద్దంకి నుంచి ఆ పై నుంచి వచ్చిన వర్షం అంతా కూడా కింద పర్చూరు కింద బాపట్ల ఇటంతా వెళ్ళిపోయిన వాటర్ బాగా నష్టం జరిగింది. అందు కూడా నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని తప్పకుండా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా అందరినీ కాపాడుతుంది.